మరి ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కనిపించి ఇవాళ జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం వచ్చిందంటే ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు చూపించినటువంటి స్ఫూర్తి. మరి ఆయన పక్కా గృహ నిర్మాణం కేవలం పూరి గుడిసెలకే పరిమితం అయిపోయినటువంటి బడుగుల బ్రతుకుల్లో పక్కా గృహ నిర్మాణం చేసి డాబాల్లో జీవించే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే రకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ఆదరణ పథకాలను పెట్టి చేతి వృత్తుల్ని, కుల వృత్తిని ప్రోత్సహించే విధంగా మరి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా పెరిగినటువంటి కాలేజీల్లో అవకాశాలు రాబట్టి ఇవాళ దేశ విదేశాల్లో కూడా మన విద్యార్థులు అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నతమైనటువంటి స్థానాలకు వచ్చి రావడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. బీసీ కులాల యొక్క చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని మరి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం 71 కోట్ల రూపాయలైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 600 కోట్ల రూపాయలు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1,00,000 మందికి ఈరోజు అవకాశం కల్పించారు. అదే రకంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గతంలో మన విద్యార్థులు హాస్టల్లో ఫీజులు కట్టక, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక, కాలేజీల నుంచి సర్టిఫికెట్లు రాక అనేక ఇబ్బందులు పడితే ఈ రోజున ఎక్కడా కూడా ఒక్క విద్యార్థికి కూడా దాదాపు గత ప్రభుత్వంలో బకాయి పడినటువంటి దాదాపు 1,150 కోట్లు కూడా చెల్లించి ప్రతి సంవత్సరం 1,600 కోట్ల రూపాయలు 10 లక్షల మంది విద్యార్థులకి ఈ రోజున మన రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఏ ఒక్క విద్యార్థి కూడా బకాయి పడకుండా ఈ రోజున మన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి విధానం. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా పీజీలు చదువుకుంటూ ఈరోజు ఉన్నత స్థానాలకు వస్తూ ఉన్నారు. అలాగే మనం ఈరోజు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ పథకం కింద ఈరోజు సివిల్స్లో ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా చదువుకునే అవకాశం దాదాపు ఒక్కొక్క విద్యార్థికి 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో ఇవాళ చదువుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. విదేశాల్లో చదువుకునే దానికోసం 10 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి 1000 మంది విద్యార్థుల్ని సంవత్సరాన్ని పంపించే టార్గెట్గా మనం పెట్టుకోవడం జరిగింది. ఈ రకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో బలహీన వర్గాల్ని ఒక బలవంతులుగా తయారు చేయడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిరంతరం ఈరోజు వస్తున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా వెనుకబడకుండా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం ఫెడరేషన్స్ని, చేతి వృత్తులు, కుల వృత్తులు ఈరోజు నిర్వీర్యమైనటువంటి ఈ వృత్తుల్ని ప్రోత్సహించే దానికోసం ఫెడరేషన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 10 ఫెడరేషన్స్ ఉంటే కొత్తగా ఈ రోజున గతంలో కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్పొరేషన్లో ఎటువంటి కదలికలు లేనటువంటి కళ్ళు గీత కార్మికుల కోసం కూడా ఇవాళ గతంలో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని కూడా ఈ రోజున బీసీ వెల్ఫేర్లోకి తీసుకొచ్చి దానికి కూడా భవిష్యత్తులో నిధులు కేటాయింపు చేసి కళ్ళు గీత కార్మికులు కూడా ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజున శ్రీకారం చుడుతూ ఉన్నారు. అదే రకంగా ఈరోజు చేనేత కార్మికుల కోసం దాదాపు 110 కోట్ల రూపాయల చేనేత రుణమాఫీ చేయడమే కాకుండా వాళ్ళకి ఈరోజు ముందుకు తీసుకెళ్లే దానికోసం కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా త్వరలోనే ఒక కమిటీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా సాగుతూ ఉంది. ఈ రకంగా అన్ని వర్గాల్లో ఈ రోజున మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి యాచక వృత్తిలో దాదాపు 36 కులాలు ఎవరు కూడా ఆలనా పాలనా లేనటువంటి కులాల్ని ఈరోజు మోస్ట్ బ్యాక్వర్డ్గా ఈ రోజున ఒక ఫెడరేషన్ని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ధైర్యంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఇన్ని కార్యక్రమాలతో ఈరోజు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి బీసీ సప్లాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం ప్రవేశపెట్టుకోవడం, దాదాపు 33 డిపార్ట్మెంట్లో దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు ఖర్చు జరిగే విధంగా ఒక కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఈ రకంగా ఈరోజు మరి 3 ఫెడరేషన్స్ను కూడా గతంలో 6 ఫెడరేషన్స్ మనం పూర్తి చేసుకున్నాం.
వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఈ రోజున కూడా 3 ఫెడరేషన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. మరి ఆ ఫెడరేషన్ సంబంధించినటువంటి కార్యాలయం గతంలో హైదరాబాద్లో ఉంటే ఆ కార్యాలయాన్ని కూడా ఈ రోజునే ఉదయమే ప్రారంభించుకోవడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ రోజున ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయింపే కాకుండా నిధులు ఖర్చు చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు అమలు చేస్తూ బలహీనులంటే ఈరోజు బడుగు వర్గాలంటే బలహీనులు కాదు, అత్యంత బలవంతులుగా ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేయడమే మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ సామ్రాజ్యం. కృష్ణ బలిజ పూసల ఫెడరేషన్ చైర్మన్ సామ్రాజ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అలాగే ఏపీ కృష్ణ బలిజ సంఘ పూసల ఫెడరేషన్కి నన్ను చైర్మన్గా నియమిస్తూ మాకు సంఘానికి ఒక మన సంఘాన్ని న్యాయబద్ధంగా నిర్మించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తూ మరి మాకు వివిధ కులాలలో కూడా సన్మానిస్తున్న మరి ప్రత్యేకంగా మరి నియమించిన లోకేష్ గారికి, అలాగే వేదిక మీద పెద్దలకు, మరి మా తోటి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అభినందనలు తెలియజేస్తూ మరి వారి అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి బీసీల్లో వెనుకబడిన వర్గాల్లో ఉన్న సంక్షేమ నిధికి మరి మనందరినీ గుర్తించి మరి వారిని అందరినీ ఈ వేదిక మీదకి పిలిపించి మరి వారితో పాటు సమంగా మమ్మల్ని ఈ వేదిక మీదకు రప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మరి మన అన్న నందమూరి తారక రామారావు గారు మరి వారి ఆధ్వర్యంలో రాజకీయం అంటే ఏమిటో నేర్చుకొని మరి మన సంక్షేమ సంఘాలకి మరి ప్రాధాన్యతనిస్తూ మరి నేను ఒక మహిళగా మరి మా తెనాలి పట్టణంలో ఒక కార్పొరేటర్గా మరి అందరికీ సేవ చేస్తూ వారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి నేను నిర్వహించడం జరిగింది. మరి వాటిని గుర్తించి మన మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను ప్రోత్సహించి ఈ పదవిని నాకు ఇచ్చి మరి మీరు మీ సంఘీయం గుర్తించి ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిఫలంగా మీరందరూ బాగుండాలని ఆశిస్తూ మరి నేను ఈ నిర్ణయం చేస్తున్నానమ్మా అని మొట్టమొదటి సంతకం వారు చేసి నాకు ఇచ్చారు. అలాగే మన మినిస్టర్ గారైన పుల్లారావు గారు కూడా దాన్ని ఆమోదించారు. ఒక మహిళకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఏపీ కృష్ణ బలిజ సంఘంలో మరి నాకు ఆ ప్రాధాన్యత ఇచ్చిన మహిళలందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఇంత మంది మరి పెద్దల ముందు నిలబడి మాట్లాడే అర్హత నాకు కలిగిందంటే నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి ఫలితంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే కష్టపడే వాళ్ళకి, పేద మహిళలకు కానివ్వండి, ఉన్నత మహిళలకు కానివ్వండి, గుర్తెరిగి వాళ్ళని సమానంగా చూసే స్థాయిలో నిర్ణయించే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి పార్టీ సెక్రటరీ మన లోకేష్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకనంటే ఏ యువకులకో ఇచ్చి వాళ్ళని అటు ఇటుగా చేసే కంటే కూడా మన కులానికి, ఆ బీసీ సంఘాలకి, ఆ ఎస్టీ సంఘాలకి వాటన్నిటికీ కూడా న్యాయం చేస్తారని మరి మా అందరినీ పెద్దలకి అయినా సరే మమ్మల్ని నిర్మించి ఈ కృష్ణబలి సంఘంలో వారు మాకు ఉన్నత స్థాయిని కల్పించినందుకు నేను మా కృష్ణబలి సంఘంలో ఎవరికైనా సరేనండి, పేదలకు కానివ్వండి, అలాగే మహిళలని చేయూతనిచ్చి నిలబెడతానని మాటిస్తూ మీ అందరి ముందు నేను సెలవు తీసుకుంటున్నాను.
గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మేదర ఫెడరేషన్ చైర్మన్ సుందరయ్య గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. మన ఏపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మిగతా మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ప్రజానికానికి అందరికీ నా నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ లాంటిది. అది ఎవరికో కాదండి, నాకే చెప్తున్నాను. కార్యకర్తని తయారు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ లాంటిది. నన్ను ఆ విధంగా తయారు చేశారు. కింద స్థాయిలో కార్యకర్తని రాష్ట్ర స్థాయిలోకి పంపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కిందని గర్వకారణంగా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. సార్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాలకి పెద్దన్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వైర్ లాగండి అక్కడ ముందుకు కొంచెం సింపుల్ చేయాలి. అదే కదా, మీరంతా దానికోసమే కదా. ఇప్పుడు మీతోనే ప్రాబ్లం. నాకు నాయకులతో పదవులు కావాలంటారు కానీ చేసిన పని చెప్పడం లేదు. మీరు నువ్వు కదా, మా వచ్చిన వాళ్ళు చెప్పడం లేదు, రాని వాళ్ళు బాధపడుతున్నారు. సహచర మంత్రివర్గ సభ్యులు కేఈ కృష్ణమూర్తి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, మంత్రివర్గ సభ్యులు పుల్లారావు గారు, దేవినేని ఓమేశ్వరరావు గారు, రావెళ్ల కిషోర్ బాబు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు నారాయణ గారు, శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, గౌరవ శాసనసభ్యులు, డిసిసిబి చైర్మన్లు, ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చాలామంది చైర్మన్లు వచ్చారు. ముఖ్యంగా ఫెడరేషన్స్కి ఏపీ వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్ నారాయణ గారు, ఏపీ నాయి బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ ఫెడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు, ఏపీ వడ్డెర సంఘం అధ్యక్షులు మురళి గారు, ఏపీ సగర ఫెడరేషన్ అధ్యక్షులు ఏడుకొండలు గారు, ఏపీ విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు కనకాచారి గారు, అదే మరి ఏపీ కుమ్మరి ఫెడరేషన్ అధ్యక్షులు నాగేంద్ర గారు. ఈరోజు మళ్ళీ మనం 3 ఫెడరేషన్లు కొత్తగా వేసుకున్నాం. ఆ 3 ఫెడరేషన్లు చూస్తే, ఒకటి ఏపీ కృష్ణ బలిజ పూసల కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ శ్రీమతి కావేటి సామ్రాజ్యం గారు, అదేవిధంగా ఏపీ మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ సుందరయ్య గారు, ఏపీ టాడీ ట్యాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షులు తాటా జయప్రకాష్ నారాయణ గారు. వీళ్ళు కాకుండా ఈ కార్పొరేషన్లో చాలామంది డైరెక్టర్లు వేసుకున్నాం. ఒక్కొక్క కార్పొరేషన్కి 8 మంది చొప్పున, ఒక్కొక్క కార్పొరేషన్లో 6 మంది, ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే టాడీ కోఆపరేటివ్ ట్యాపర్స్ అయితే 9 మందిని వేసుకున్నాం. ఇప్పుడే ఇది అయినాక మనం వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కాంగ్రెస్ హయాంలో
ఫెడరేషన్ అంత మునుపు ఉన్నప్పటికీ కూడా ఒక్కటి కూడా ఫిలప్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. వెనుకబడిన వర్గాలపైన కత్తి కట్టినట్టు కక్ష మీద పనిచేశారు తప్ప ఏ ఒక్క వెనుకబడిన వర్గాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీలో లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు పోరాడాం. చాలాసార్లు నేను చెప్పాను, వాళ్ళు తెలుగుదేశం